ఏపీ రాజకీయాలు కొత్త దారులను ఎంచుకున్నాయా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చెప్పేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయా? ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అంతకు దిగజారుతున్నారా? రానున్న కాలంలో ఈ వార్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? వైసీపీ టీడీపీ పంచాయతీలో జనసేన నలిగిపోతుందా? అసలు ఏపీ రాజకీయాల్లో ఏం నడుస్తుంది? ఆ పేరు వింటేనే నేతలు ఎందుకు భయపడుతున్నారు? పెద్దలు చెప్పినట్టుగా నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నేడు సోషల్ మీడియా యుగం ప్రారంభమైంది. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానున్న కాలంలో మరింత వేడెక్కనున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం గ్యారంటీగా కనిపిస్తుంది. ఎవరు ఎవరికీ తగ్గని పరిస్థితుల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు సోషల్ మీడియా ద్వారా రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలను ఇప్పటికే ఏపీలో ప్రారంభించాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏ అంశంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారో, ఎవరిని లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెడతారన్నది రాజకీయ నేతలకు టెన్షన్ పట్టుకుంది. అధికార టీడీపీ కూటమితో పాటు విపక్ష వైసీపీ కూటములు ఎవరికి వారో ప్రత్యేకంగా తమకంటూ సోషల్ మీడియా టీంలను ఏర్పాటు చేసుకుని అవతలి వారిని ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెట్టడం గత కొద్ది రోజుల నుంచి ప్రారంభమైంది. ఎన్నికలు ఇప్పుడే లేకపోయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా అధికార విపక్షాల మధ్య వార్ మొదలైందనే చెప్పాలి. ఫేక్ న్యూస్ ని నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అయితే ఇందులో కొందరు శృతి మించిపోతున్నారు. వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ వావి వరస లేకుండా పోస్టులు పెట్టడం కూడా కనిపిస్తుంది. దీంతో ఇటీవల కాలంలో అధికార పార్టీ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చర్యలను ప్రారంభించింది. విపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలపై ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదయ్యాయి. అలాగే అనేక మంది అరెస్టు కాగా చాలా మందికి నోటీసులు జారీ చేశారు. అదే సమయంలో వైసీపీ కూడా తమ అధినేత జగన్ పైన, పార్టీ నేతలపైన టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వచ్చే పోస్టులపై పోలీసులకు రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయితే ఒకరినొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నప్పటికీ పోస్టులు మాత్రం ఆగడం లేదు. వైసీపీ అధినేత జగన్ కూడా తనను ముందుగా అరెస్ట్ చేయాలని, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించి మరింత రెచ్చిపోయేలా చేశారు. ఇచ్చిన హామీలు అధికార పార్టీ అమలు చేయడం లేదంటూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు పోస్టు పెడుతున్నారు. అదే సమయంలో జగన్, అదానీ సంబంధాలు, అవినీతి కార్యక్రమాలంటూ టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. అయితే రెండు పార్టీలది ఒకటే ధ్యేయం. తప్పుడు ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లడం, అవతల వారిని డ్యామేజ్ చేయడం ముఖ్యంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఇప్పటి నుంచే సోషల్ మీడియా వార్ ఏపీలో ప్రారంభమైందని చెప్పాలి. కూటమిలోని పవన్ కళ్యాణ్ ను కూడా కొందరు టార్గెట్ చేసుకుంటున్నారు. ఇలా మొత్తం మీద ఏపీలో సోషల్ మీడియా వార్ ముదిరి ఏ దారికి తీస్తుందోనన్న ఆందోళన ఇరు పార్టీల నేతల్లో నెలకొంది.